వేషం వేసుకుంటాం. కానీ ఆ వేషమే నేను అనుకుంటామా? అంటే తనని తాను మర్చిపోయి తనే వేషం అనుకుంటే ఎలా ఉంటది? అది పిచ్చితనం కదా! సైకో అంటారు. కానీ ఇక్కడంటే మనల్ని పూర్తిగా 100% మర్చిపోవాలి. మర్చిపోయి 100% ఆ వేషమే మనం అనుకోవాలి. మనంగా వ్యవహరించాలన్నమాట. అలా జీవించాలి. అలా వ్యవహరించి అలా జీవించాలి. అలా అనుభవించాలి. అనుభవాన్ని పొందాలన్నమాట. అలా పొంది దానిని ఎలా చెప్పాలంటే మళ్ళీ రోబోటిక్‌గా చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ వేషం మనం అనుకోవద్దు. మనం మనంగానే ఉండాలి. ఆ వేషంతో మనకు సంబంధం లేదు. మనం ఒరిజినల్ మనంగా ఉండి, ఏదైతే అనుభవం పొందామో దాన్ని రోబోటిక్‌గా తెలియజేయాలి. రోబోటిక్ అంటే సినిమా లాంగ్వేజ్ ఒకటుంటది. ఆ! ఆ విధంగా చెప్తేనే సినిమా అర్థమైద్దనమాట. అంటే ఏఐ లాంగ్వేజ్ అనమాట. రోబోటిక్‌గా. ఆ! అంటే మనం గాకుండా మనము దాన్ని జెప్పాలి. రోబోటిక్‌గా అంటే ఏఐ లాంగ్వేజ్‌లో చెప్పాలి. అంటే ఏదైతే వేషం నేననుకున్నామో దాన్ని రోబోటిక్‌గా ఏఐ లాంగ్వేజ్‌లో చెప్పాలి. అప్పుడు జనాలకు అర్థమైద్దనమాట. కానీ ఇక్కడ మనం మాత్రం ఉండొద్దు. మనము అనేది ఉండదు. ఇప్పుడు ఆ వేషం మనం అనుకోద్దిగ. వదిలేసి మనం మనంగా ఉండి ఎప్పుడైతే ఏదైతే వేషం వేసుకున్నది అదే మనం అనుకున్నామో దాన్ని ఏఐ లాంగ్వేజ్‌లో చెప్పండి. రోబోటిక్‌గా జెప్పండి. దానికి సినిమా లాంగ్వేజ్ ఒకటుంటదనమాట. దాన్ని రోబోటిక్ అంటారు. ఆ విధంగా జెప్తే జనాలకు అర్థమైద్ది. వాయిస్ ఓవర్ అయినా అలాగే ఇవ్వచ్చు. చెప్పడమైనా అలాగే చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం కావద్దనమాట.